ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సచివాలయంలో 2 గ్యారంటీలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ఆయన ప్రారంభించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకంతో పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2 హామీలు అమలు చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మాట ఇస్తే కాంగ్రెస్ వెనుకడుగు వేయదని, రాష్ట్రంలో 6 గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని పునరుద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. సహచరులతో పాటు పాత్రికేయ మిత్రులు, పేదలు కూడా కొంతమంది లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నా, శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి ఎక్కడ పడితే అక్కడ అనవసరమైన ఖర్చులు గత ప్రభుత్వం మన మీద పెట్టిపోతే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ, ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ, పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిధుల కేటాయింపులు చేపట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది. ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ, మామ అల్లుడు కానీ, ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఏదైనా మాట ఇచ్చిండ్రంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు. తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్, తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి